నీకు హృదయానికి నచ్చిన బిర్యానీ తింటున్నప్పుడు నీ ముఖం ఎలా వెలిగిపోతుందో, ఎవరైనా తిట్టినప్పుడు నీ ముఖం కూడా ఎలా ఉండాలి? వెలిగిపోవాలి. నేను రానండి సంఘానికి, మీతో నాకు సంబంధం లేదండి, మీరెవరో నేనెవరో తెలియదంటే ఇప్పుడు మనం ఎవరికి దూరం అయిపోతాం తెలుసా? దేవునికి దూరం అయిపోతాం కదండి. ఈ చిన్ని జీవిత కాలంలో చిన్ని చిన్ని సుఖాలకు అలవాటు పడిపోయి, వస్తున్న కష్టాలకు భయపడిపోయి దేవునికి దూరం అయిపోతే, ఆ వెళ్ళిన ఆ లోకంలో లేదా వెళ్ళబోయే ఆ లోకంలో ఆ నరకానికి ఆత్మ ఆహుతైపోతే అక్కడ ఒక రోజు కాదు 2 రోజులు కాదండి బాధలు. ఏమంటే ఎండలకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక గంట కూర్చోవడానికి ఉస్సో అనుకుంటున్నాం మనం. మరి నరకానికి వెళ్ళిపోతే, అక్కడ కాలిపోతూ ఉంటే, అక్కడ ఎవరన్నా గ్లాసు నీళ్ళు ఇస్తారా? వచ్చి ఎవరైనా తీసుకెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోబెడతారా? లేదు కదా. అంత పెద్ద శిక్షణ తప్పించుకోవడానికి ఇక్కడ మనం ట్రైనింగ్ పొందాలి. అంటే నువ్వు బాధ భరిస్తే దాని వెనకాల నీకు రాబోతున్న ప్రతిఫలం వలన నీకు ఆనందమే కలుగుతుంది తప్ప విషాదం కలగదు. లోకంలో సంతోషిస్తే దాని వలన వచ్చి ప్రతిఫలం నీకు విషాదాన్ని మిగిలిస్తే, దేవునిలోనికి వచ్చాక నువ్వు బాధను భరిస్తే దాని వలన వచ్చిన ప్రతిఫలం నీకు ఆనందాన్ని మిగులుస్తుంది అంటాడు దేవుడు.